పవన్ కళ్యాణ్ ఏమో జడ్జిలు ఎవరు మాట మాట్లాడడానికి అనేటువంటి స్టేజ్కి వచ్చేసారు. న్యాయస్థానాలు ఎవరు మాట్లాడడానికి అన్నాడు. సనాతన ధర్మానికి సంబంధించి న్యాయస్థానాలు అవమానం జరుగుతుంది. ఇవాళ నిజంగా దేవుడే ఆ జడ్జిల రూపంలో ధర్మాన్ని కాపాడుతున్నాడు అనుకోవాలి. ఎందుకంటే లడ్డు అపవిత్రమైతే వీళ్ళు చెబుతున్న లెక్క ఏంటి? ఊహాజనితం తప్ప. వీళ్ళు చెప్పే ఏకైక లెక్క ఏంటంటే ఏఆర్ డైరీ అనేటటువంటి వాళ్ళు దాంట్లో దొరికినటువంటిది. ఎస్, అది ఎప్పుడు వచ్చింది? వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. నూనె నెయ్యి సప్లై బిగిన్ చేస్తే వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. లడ్డూలో కల్తీ జరిగిన వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే కలిసి ఉండాలి కదా. టెండర్ ఫిక్స్ చేసినటువంటిది అంటే కనుక ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక మద్యానికి సంబంధించినటువంటి అన్నీ కూడా చంద్రబాబు టైంలో ఓకే అయినటువంటి సంస్థల నుంచినే కదా వైసీపీ వాళ్ళు కూడా కొనుక్కుంది మందు. మరి అక్కడేమో జగన్ తప్ప, జగన్ వచ్చాక ఉంటే ఇక్కడ జగనే తప్ప. అంటే టెండర్ పిలిచినోడు జగన్ కాబట్టి ఇక్కడ జగన్ది తప్పు. అదేమో చంద్రబాబు టైంలో టెండర్ పిలిచినా తర్వాత అమ్మినోడు జగన్ తప్పు. అలాగే ఉంది. అసలు ఎక్కడైనా సరే మా చేతిలో మీడియా ఉంది, మా చేతిలో సోషల్ మీడియా ఉంది, మా చేతిలో మౌత్ పబ్లిసిటీ ఉంది. మేము ఒక అబద్ధాన్ని నమ్ముతాం, అబద్ధాన్ని కొనాలా. కొనకపోతే కనుక నువ్వు ద్రోహివి. కానీ ఒక సిట్ వేసేసి, అంటే రాష్ట్రం సిట్ ఒక సిట్ వేసేసి సిట్ ద్వారా ఒక రిపోర్ట్ తెప్పించేసి ఈ అంశాన్ని ఇంకెంతటితో క్లోజ్ చేసేయాలనుకుంటున్న టైంలో సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు ఒక గొంతులో ఒక పచ్చలక్కాయ పడ్డట్టు అయిందా తెలుగుదేశం పార్టీకి? సిట్టుతో ఇక్కడతో క్లోజ్ చేయాలనుకోలా. జగన్ రాజకీయ సమాధికి సిట్ని ఒక పునాదిగా వేశారు ఆయన. అంటే సిట్లో అసలు ఏం కుట్ర జరిగింది, ఎలా జరిగింది, ఆ కుట్ర కారణం ఎవరు అనేది కనుక బయటకు రాశారు. అది రాలేదు, ఆగిపోయింది కదా మధ్యలో. అసలు దాంట్లో రాశారా? సిట్కి ఏం రాశారు?